అమ్మా, ఇది ఎంతో చిన్న పదం. పరిశీలనగా చూస్తే యావత్ ప్రపంచం ఈ పదంలోనే ఉంది. అమ్మా తన సంతానం కోసం అన్ని విధాలా శ్రమిస్తుంది. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. అమ్మా ఆవిడలో అతిపెద్ద గుణం నిశ్చలత. మనసులో ఎలాంటి పూర్వ నిర్ధారితం గాని, ఎలాంటి భేదభావం గాని, ఎలాంటి కపటం గాని ఉండవు. అమ్మ ఎంత అమాయకురాలు అంటే, సంతానం అబద్ధానికైనా ఆకలంటే చాలు, అమ్మ మాత్రం వాళ్ళకి నిజంగానే ఆకలేస్తుంది అనుకుంటుంది. వాళ్ళ కోసం ఏదైనా చేస్తుంది. అమ్మ జన్మనిచ్చిందైనా కావచ్చు, లేక పెంచినమ్మైనా కావచ్చు. స్వర్గం, ఈ స్వర్గం అనేది మనకి అమ్మ పాదాల దగ్గరే లభిస్తుంది. అలాంటి అమ్మని మనం దైవంలాగా పూజిద్దాం. సహనశీలత అమ్మ యొక్క రెండవ అద్భుత గుణం. భూదేవిని మించిన సహనశీలి మరొకరు ఉండరు అంటారు. దానిని తవ్విన తర్వాత కూడా భూదేవి మనకు పంటను అందిస్తుంది. మరి అమ్మ, ఈ అమ్మ కూడా సహనంలో భూదేవికి తక్కువేమీ కాదు. ఆలోచించండి, 9 నెలల పాటు సంతానాన్ని తన గర్భంలో ధరిస్తుంది. ఈ సహనశీలత ఎవరైనా పురుషులు చూపించగలరా? అమ్మ సహనశీలత కంటే గొప్ప నిదర్శనం ఇంకేదీ ఉండదు. స్త్రీ యొక్క గొప్పదనం అంతా, అలాగే సహనశీలత యొక్క గొప్పతనం కూడా తను తల్లైన తర్వాతే అర్థమవుతుంది. స్వయంగా తన అస్తిత్వాన్ని కూడా మరిచి సంతానం యొక్క అస్తిత్వాన్ని రూపొందిస్తుంది. శిశువు పాదాలతో తన్నినప్పటికీ తను ఆనందంతో పాలు తాగిస్తుంది. అది అమ్మతనం అంటే. అలాంటి మాతా జననీకి మన శతసహస్ర ప్రణామాలు. ఇదే అమ్మవారి మరొక అద్భుతమైన గుణం. తనని తాను మలుచుకునే అద్భుత శక్తి కలదు. పిల్లల కోసం తన తల్లి తనని మలుచుకున్నట్టుగా ఇంకెవ్వరూ మలుచుకోలేరు. అమ్మంటే ఒక వెలుగు ప్రవాహం లాంటిది. దాని తేజస్సు అన్ని వైపులకు ప్రసరిస్తుంది, కానీ అహంకారం ఏమాత్రమూ ఉండదు. ఎలా అయితే నది పల్లాన్ని అనుసరించి ప్రవహిస్తుందో, అదేవిధంగా ప్రతి తల్లి తన సంతానానికి తగిన దారిలో ప్రవహిస్తూ ఉంటుంది. పరిస్థితులు అనుకూలించకపోయినా సరే తన వారసుల అవసరాలకు తగినట్టుగా తనని తాను తీర్చిదిద్దుకుంటుంది. తను జాగృతం అవుతూనే అందరినీ జాగృతం చేస్తుంది. సంతానానికి ఇష్టమైన ఆహారమే తన మనసుకు నచ్చిన ఆహారంగా మార్చేసుకుంటుంది. అమ్మ ఒడి అంటేనే అంత. వేడిలో చల్లదనాన్ని ఇస్తుంది, చలిలో వెచ్చదనాన్ని ఇస్తుంది. అమ్మ ఎలాంటిదంటే, పిల్లలకి నిద్రాభంగం కాకుండా తన నిద్రని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. అమ్మ అంతటి త్యాగమూర్తి కనుకొనే తన సంతానాన్ని ఈ విధంగా కంటికి రెప్పలా కాపాడగలదు. అలాంటి కామధేనువుకు మన శతసహస్ర వందనాలు. కరుణ. ఈ కరుణ అనే భావం నుండే లోకంలో అన్ని భావాలు జన్మిస్తూ ఉంటాయి. ఈ సమస్త లోకాలు ఒక అమ్మ వలనే జన్మిస్తాయి. అమ్మ అనే వ్యక్తి అంటేనే అపార కరుణా సాగరం. బిడ్డల్ని చూడగానే అర్థం చేసుకుంటుంది వారి అవసరాలు ఏమిటో, వారి కష్టాలు ఏమిటో అన్నది. తన బిడ్డ కంట్లో కన్నీరొలికితే అది చూడగానే అర్థం చేసుకుంటుంది వారి శరీరంలో ఏదో ఒక భాగానికి దెబ్బ తగిలింది అని. బిడ్డలు చెప్పకపోయినా తల్లి అర్థం చేసుకుంటుంది వారికి ఆ క్షణం ఏం తినాలని ఉందనేది. అదే కదా అమ్మంటే. అమ్మంటే కరుణకి నిలువెత్తు ప్రతిరూపం. కానీ ఈ రోజుల్లో మనుషులంతా ఏమాత్రం పైకొచ్చినా తల్లిని కిందనే వదిలేస్తున్నారు. తల్లి సేవల్ని మర్చిపోతున్నారు. ఈ తప్పు మీరు ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే అమ్మనే కరుణామయ్యి మీ జీవితం నుంచి వెళ్ళిపోతే గనుక మీరు మీ జీవితాన్ని జీవించచ్చేమో, కానీ మంచి మనిషిగా మాత్రం జీవించలేరు. అమ్మ లేకపోతే జీవితంలోని ఆ మూల్యాన్ని, కరుణ అనే భావాన్ని కూడా మీరు కలకాలం పోగొట్టుకుంటారు. మీ అమ్మే మీకు అన్నిటికంటే గొప్ప శక్తి. అమ్మను గనక కోల్పోతే మీరు అన్నింటినీ కోల్పోయినట్లే. అందుకే అమ్మని
ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ ప్రేమని అందిస్తూనే ఉండండి. అమ్మవారి మరో 2 గొప్ప లక్షణాలు సాహసం, అలాగే సంయమనం. సాహసం ఉంటే తను తన సంతానం కోసం ఏదైనా సరే చేయగలదు. సంయమనంతో ఏం జరిగినా సరే తన సంతానాన్ని ఎప్పటికీ విడిపోనివ్వదు. కాస్త ఆలోచించండి, మనకి ఎప్పుడైనా దెబ్బ తగలగానే మొట్టమొదటిగా మన నోట్లోంచి అమ్మ పేరే ఎందుకొస్తుంది? బాగా ఆలోచించండి. మీకు ఎప్పుడైతే బలం కావాల్సి వస్తుందో, ధైర్యం కావాల్సి వస్తుందో, ఎదురుగా నిలబడ్డ లక్ష్యం అత్యంత కఠినంగా అనిపిస్తుందో, అప్పుడు అమ్మ అనే మాటే నోటి నుండి ఎందుకు వెలువడుతుంది? ఎందుకంటే అమ్మ వల్లే మనకి సాహసం అనేది లభిస్తుంది. అమ్మే మనకి అండగా నిలబడుతుంది కనుక. అమ్మకు తెలుసు ఎవరి చెయ్య ఎలా పట్టుకుని నడిపించాలి అనేది. అంతేకాదు అమ్మకి ఇది కూడా తెలుసు, మన చెవి పట్టుకుని మంచిదారిలో ఎలా పెట్టాలి అనేది. అలాంటి సాహసాన్నిచ్చే అమ్మకి మా శతసహస్ర వందనాలు. మీరు ఎప్పుడైనా విన్నారా? లేడి సింహాన్ని చూసి పారిపోవటం మానేసి దానితో తలపడటం. లేడి సింహం మీద దాడి చేసింది. ఇది ఎప్పుడైనా విన్నారా? వినలేదు కదా? కానీ అలా కూడా జరగచ్చు, అలా కూడా జరుగుతుంది. అది ఎప్పుడు అంటే లేడి ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు. తన ప్రాణాలు అపాయంలో పడినప్పుడు లేడి కూడా సింహంతో తలపడుతుంది, అలాగే యుద్ధం చేస్తుంది. ఎందుకంటే తను తల్లి. ఆ తల్లి తన పిల్లల కోసం ఏదైనా చేయగలదు. మమత అనేది ఎంత కోమలమైనదో అంతే కఠినమైనదిగా మారగలదు. తన పిల్లల సుఖం కోసం తన క్రోధం యొక్క పరాకాష్ఠను దాటైనా సరే తన పిల్లలను సంరక్షించుకుంటుంది. ఆ కారణం చేతనే అమ్మంటే లోకంలో అన్నిటికంటే పెద్ద రక్షణ కవచం అంటారు. ఆ తల్లికి మా శతసహస్ర వందనాలు. రాధాకృష్ణ.